డాక్టర్ గారు నా అంగం చిన్నదిగా ఉంది, కరెంటు పెడితే అంగ పరిమాణం పెరుగుతుందని ఒక డాక్టర్ చెబితే అలాగే కరెంట్ పెట్టించుకున్నాను. కానీ ఫలితం కనబడలేదు. ఆపరేషన్ చేస్తే చిన్న అంగాన్ని కూడా పెద్ద అంగంగా మార్చవచ్చని నా స్నేహితుడు అన్నాడు. నిజంగానే ఇది సాధ్యమా? సలహా ఇవ్వండి అంటున్నారు. ఈ రెండు తప్పే. కరెంటు పెడితే అంగం ఏమాత్రం యాక్టివ్ పెరగడం, అంగ సైజు పెరగడం కానీ లేదా అంగం యాక్టివ్ అనేది ఉండదు. ఎంత హంబక్ వైద్యాలు. అలాగే ఆపరేషన్ అంగం పెరగడానికి ఒట్టి హంబక్ వైద్యం. ఎవరైనా ఆపరేషన్ ఉన్న అంగాన్ని చెడగొట్టుకోవడం అది మనం చూస్తున్నాం. ఎవరికో ఒక్కరికి అది బాగుంటే కొద్ది చూడడానికి పొడుగ్గా కనిపిస్తుంది కానీ ఆ పొడుగు సాగదీసి ఇక పెద్ద బ్యాండేజ్ రబ్బర్ బ్యాండ్ లా గట్టిగా వేసేస్తారు. వేసి పొడుగు ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటి రోజుల్లో ఈ ఆపరేషన్ ముందు అంగం ఎంత శ్రమించిందో అంగానికి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అంతే సరి ఏముండదు. అంచేత ఆ ఆపరేషన్ దండుగా నష్టం చేస్తే తప్పకుండా నష్టం చేస్తే కనుక అది కేవలం ఎక్స్పెరిమెంట్లుగా కొంతమంది చేస్తున్నారు. అవన్నీ దండుగా తేడిపోయింది. ఎవరైనా కమర్షియల్గా డబ్బులు సంపాదించడం మనుషుల్ని డూప్ చేయడం కోసం చేయడం తప్ప అది దానిలో ఏ రకం లాభం లేదు. అంగ పరిమాణం పెంచడం కోసం ఎటువంటి మందులు కానీ ఆపరేషన్ కానీ కరెంటు వైద్యాలు కానీ లేవు. అంచేత అలాంటి వైద్యాలు చేయించుకోవద్దు. దాంట్లో ఫలితం కేవలం డబ్బులు పోగొట్టుకుని తప్ప ఫలితాలు లేవు. ఏమి అలాంటివి లేవు, మామూలుగా ఉంటాయి. ఒకవేళ వారికి అంగం స్తంభించకపోతే ఎందుకు స్తంభించడం చూడాలి. సాధారణ అంగం స్తంభించడానికి ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉండొచ్చు, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఏమో ప్రోలాక్టిన్ హెల్త్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇతర కండిషన్ కొంత ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఏముండొచ్చు. వాటిని చూసి ట్రీట్మెంట్ చేయాలి. ఇవన్నీ కాకుండా మెయిన్గా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ సరిదిద్దాలి. అంతే తప్ప ఈ కరెంటు వైద్యాలు లేకపోతే ఆపరేషన్లు ఇవన్నీ దండుగా మోస వైద్యాలు వాటి జోలికి పోకూడదు.